అన్న నన్ను సెల్లో పెట్టడం నాకు చాలా ఇబ్బందిగా ఉందన్న. మాకంటే ఇబ్బందిగా నువ్వు డైలీ వెళ్తావు కదా, నీకు ఇబ్బంది ఏంటి? నీకు ఇబ్బంది ఏంటి? జైలు అంటే 7 ఉండాలి కదా, 1 2 3 4 ఉన్నాయేంటి? నీకు కొవ్వెక్తి రేట్ల 3 దోస్తాడు ఆల్రెడీ నీకు నైట్. రే కానిస్టేబుల్ ఇవాళ కొత్త ఎస్ఐ వస్తున్నాడు రా, మమ్మల్ని వదిలేస్తారా? రే నోరు మూసుకుంటురా వెదవల్లారా, ఇప్పుడు వస్తున్నాడు యాజ్ యూజువల్ ఫర్ దయా. నా పేరు ఆది, నాకు లేందే అదే. మూర్తి, కొత్త కేసులు ఏమన్నా వచ్చినాయా? ఏ సార్ పాత కేసులు బోరు కుట్టాయా? ఇవన్నీ వదిలే. ఇక్కడ వాల్తేరు ప్రొడక్షన్స్ మంగమ్మ అని ఎవరో ఉన్నారంట కదా సార్? మీ తాలూకా అంతలాగా అరిచారు. నేను అమ్మాలంటే పడను సార్. అవునులే, వయసు అలాంటిది, అమ్మమ్మలే అంటే పడతారు అనుకుంటా. మూర్తి, మనకు ఆ అమ్మాయి కావాలి, నాకు ఆ మ్యూజిక్ సిస్టమ్ కావాలి ఇప్పుడు. మూర్తి, ఇప్పుడు ఆ అమ్మాయి నాకు ఎన్ని ముద్దులు పెట్టిందో లెక్కెట్టు మూర్తి. ఆ పాపిష్టి ముద్దులు నేను లెక్క పెట్టను. ఏంట్రా పాపిష్టి ముద్దులు? ఇలా రా. ఇది నేను నీకు పెట్టిన ముద్దు, అది ఆ అమ్మాయి నాకు పెట్టిన ముద్దు. ఏది ఏ ముద్దో కనిపెట్టు మూర్తి, కనిపెట్టు మూర్తి. సొల్లాపు మూర్తి. ఉంటే ఆ అమ్మాయి పక్కనుండు, లేకపోతే ఈ అమ్మాయి పక్కనుండు. అటు ఇటు కాకుండా ఉండక మూర్తి. కావాలంటే నువ్వు కూడా గ్యాలరీలో ఎవరినో ఒకటి సెట్ చేసుకో మూర్తి. మేనేజర్ గారు, ఇప్పటికిప్పుడు వీడిని తీసేస్తే బాగుంటుంది. నా మాటని నువ్వు కూడా ఒక మిషన్ ని సెట్ చేసుకో మూర్తి. నాకు షూటింగ్ ఉంది, బయటకు వెళ్తున్నాను, నువ్వు రూమ్ లోనే ఉండు. ఏమైంది సార్? షూటింగ్ అయిపోగానే చెట్టులంబట్టి పుట్టలంబట్టి తిరిగా మీరు నేరుగా రూమ్ కూర్చారు. ఏం జరగలేదని చెప్తున్నా కదా మూర్తి. ఏమీ జరగకపోతే ఈ గ్యాలరీలో ఉన్న అమ్మాయిల నంబర్ ఎందుకు తీసుకోలేదు? ఆ గ్యాలరీలో ఉన్న అమ్మాయిల నంబర్ అన్ని ఎందుకు డిలీట్ చేశారు? పెద్ద ఆయనతో ఏమన్నా ఫిట్టింగ్ అయిపోయిందా? మీరు మారిపోయారు సార్. నేను మారలేదు, నీకు కూడా 2 మిషన్స్ ఉన్నాయని వదిలేస్తున్నాను మూర్తి, లేకపోతే కాల్చి పడేసేవాడిని. మూర్తి గారు. మూర్తి గారా? నాకు 2 మిషన్స్ ఉన్నాయని ఇప్పుడు గుర్తించారా? సార్ మారిపోయారని నేను, మారిపోలేదని మీరు. ఈ డిబేట్ వద్దు. ఇప్పుడు ఒక అమ్మాయి క్లీన్ చేయడానికి వస్తుంది, ఆ అమ్మాయిని గెలిగితే మీరే కరెక్ట్, లేకపోతే నేను కరెక్ట్. అక్కడ కూర్చొని చూస్తాను. ఇక్కడ ఊడడానికి పని ఉందని చెప్పారు, ఎక్కడ సార్? అక్కడున్నాడు చూడమ్మా, వాడే పిలిచాడు. సార్ ఇక్కడ ఊడడానికి పని ఉందన్నారు, ఎక్కడ ఊడవాలి సార్? ఇక్కడ ఊడు చెల్లెమ్మ. సార్ మరి నాకు శాలరీ ఎంత సార్? 5000 చెల్లెమ్మ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ చెంగు జారుతుంది, చుట్టూ మగవేదవాళ్ళు ఉన్నారు, చూసుకోమ్మా చెల్లెమ్మ. ఇదే సార్ మార్పంటే. మీరు కామెడీ చేయడానికి కష్టపడతారో లేదో తెలియదు కానీ చెల్లెమ్మ అని పిలవడానికి నానా సంఖ్య ఆగుతున్నారు కదా సార్. సార్ నా ఫోన్ వస్తుందాకండి. ఏంటి జడ్జి గారు కోర్టుకు రమ్మంటున్నారా? సార్ కోర్టుకు రమ్మంటున్నారు, పదండి. ఆ నలుగురులో నువ్వు కూడా ఉన్నావరా? నీకు నాకు ఫ్రెండ్షిప్ అన్నావు కదరా? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? ఏంటి? నా కుక్కలకి పెడిగ్రీ వేస్తా, నీకు డబ్బులు వేస్తా. ఎక్కడ గెలకూడదు అక్కడ గెలికేవరా? నా వైఫై ఆన్ అయింది, ఇక నా వీడియోలు నేనే చూసుకుంటా. ఈ నలుగురు ఆ అమ్మాయిని ఏడిపించడం నువ్వు చూసావా? ఆ అమ్మాయిని ఏడిపించింది నలుగురు కాదు, మొత్తం 5గురు. 5వ వాడు ఎవడో కాదు, వీడే. నేను అప్పటికి చెప్పాను సార్, మీకు వయసు అయిపోయింది, మోకాల నొప్పులు ఇవన్నీ మీకు ఎందుకు సార్ అని అన్నాను సార్. వినలేదు సార్. గోళ్లతో రక్కాడు సార్, ప్లేలుతో కోసాడు సార్, సూదులతో గుచ్చాడు సార్. నేను వద్దు అంటున్నా, వినలేదు సార్. ఆ టైంలో భయం లేదా? దేనికి సార్ భయం? మహా అయితే ఏం చేస్తారు సార్? ఒక ఈవెంట్ కాపేస్తారు, అంతే కదా. అలా ఆపేయాల్సి వస్తే ముందు రామ్ ప్రసాద్ ని, ఆ తర్వాత నన్ను, తర్వాత నరేష్ ని ఇలా ఆపేసుకుంటూ పోతే ఆయన టోకెన్ వచ్చేసరికి మళ్ళీ ఇంకో దీపావళి అయింది సార్.
అసలు యాక్చువల్ గా ఆ రోజు మేము ల్యాబ్కి వెళ్లాల్సింది వైజాగ్ లో ఉన్న మీ లవర్ లతాని సార్. అంతా ప్లాన్ చేశాం సార్, కానీ ఆ టయానికి కరెక్ట్ గా వీడే సార్ అంత దూరం ఎందుకు, వైజాగ్ లోనే ప్లాన్ చేద్దాం అన్నాడు సార్. వీడు అక్కడ దొరికిపోయాడు సార్. వీడు ఆ రోజు అక్కడే దొరికిపోయాడు సార్. వీడు మీ నేరాన్ని మీరే ఒప్పుకుంటున్నందుకు ఈ షో నుంచి మిమ్మల్ని అందరినీ బయటకు పంపించేస్తున్నాను. ఇదే నా జడ్జిమెంట్. రండ్రా నాతో పాటు అందరూ షో నుంచి బయటకు వెళ్దాం. అన్నయ్య నీకు బోన్ అంటే భయం లేదా? నాకు బోన్ అంటే భయం కదరా, లెగ్ పీస్ అంటే ఇష్టం. మారిపోయింది నేను కాదు సార్, వీడు సార్. ఈ రోజు మన దగ్గర చాలా టపాసులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరికి ఏ టపాస్ సెట్ అయింది అనేది మేము చెప్పబోతున్నాం అనమాట. ఏంట్రా మనం రాకముందే క్రాకర్స్ కాల్చారు, ఫుల్ పొగ వస్తుందండి. క్రాకర్స్ కాల్చిన పొగ కాదన్నా, జడ్జిల సైడ్ ఫ్యాన్ పెట్టారు, మేకప్ పొగలుగా వచ్చేస్తుంది అంతా. ఏంట్రా ఇక్కడ కాలిపోయిన స్మెల్ వస్తుంది. మీ పంచులు రెండు కొప్పులు ఒక చోట ఉంటేనే గొడవ జరిగిద్ది అంటారు. ఇక్కడ కొప్పులు కుప్పలుగా ఉన్నాయి, గొడవలు. అలాగైతే మన పక్కన రెండు కొప్పులు ఉన్నాయి, అవి విగ్గుల్లే అందుకే గొడవలు జరగవు. అసలు బాంబులు ఎలా పేలుతాయని ఎగ్జాంపుల్ చెప్దాం. ఆ ఒత్తి అంటించు. ఒత్తాను, ఇప్పుడు అంటించి వస్తా. ఇలాంటి ఒత్తులో పంచులు ఎత్తే తర్వాత మనిద్దరం కూర్చొని ఒత్తుకోవాలి. నేను బాంబు కూడా పేలుస్తాను చూడు. చెవులు మూసుకోండి అంటారా? ఏంటి సౌండ్ పేల్తే మ్యూట్ లో పెట్టారా? పెట్టావా? అరే ఇప్పుడు నీదేరా? వద్దు, మ్యూట్ దే పేలలేదంటే ఫ్లైట్ మోడ్ అంటే కొడతారేమో. ఈ భూచక్రం చూస్తే ఏమనిపిస్తుందిరా నీకు? ఈ భూచక్రం చూస్తే అనసూయ గుర్తొస్తుంది. అనసూయ ఎందుకు గుర్తొస్తుందిరా? ఆవిడ కూడా అంతే, అన్ని ఛానల్ భూచక్రం తిరిగినట్టు తిరిగేస్తా ఉంటుంది. విష్ణు చక్రం చూస్తే ఏమనిపిస్తుంది నీకు? విష్ణు చక్రం అంటే మనమే, ఇక్కడే తిరగాలి మనం. ఆ మధ్యలో కడ్డీ ఒకటి ఉంటది కదా, ఏంటది? అదే అగ్రిమెంట్. ఈ బాంబు పట్టుకెళ్ళి మన పూర్ణగారికి ఇద్దామా? వద్దు, క్యూట్ గా ఉందని కొరికేస్తుంది బాంబును కూడా. ఎందుకు ఇప్పుడు? ఇంకెవరికి ఇద్దాం? ప్రియమణి గారికి ఇద్దామా? ఆవిడ ఫస్ట్ దీనికి రెడీ అనాలి, కన్ను పేల్చాలి, మళ్ళీ అది పేలాలి, టైం పట్టిద్ది. ఇది ఇంద్రజ గారికి ఇద్దామా? వద్దురా, ఇంద్రజ గారు దీనికి కూడా కొంచెం క్లాస్ పీకి గోల్ చేయొద్దు, సైలెంట్ ఉండి పేల్చొద్దు అంటే అది సైలెంట్ అయిపోతుంది. ఆవిడకి ప్యానల్ బాంబు పడుతుంది, కొవ్వొత్తిద్దాం బెస్ట్. అమ్మో, కొవ్వొత్తి కరిగిపోయిందని మన మనసు కరిగిపోయిందని అనొచ్చు కదా మళ్ళీ. ఈ చుచ్చుపుట్టిని చూస్తే నాకు రోజా గారు గుర్తొస్తారా? ఎందుకు? ఒక చోట ఉండి మంచిగా వెలిగిస్తారా 10 మందికి అందరికి. నువ్వు ఒక చోటే ఉంటున్నారంటున్నావా, వెలిగిస్తారంటున్నావా? చిచ్చుబుడ్డే కదా, ఏం చేయలేని మనం దగ్గరికి వెళ్ళి మొహం పెట్టామంటే పగిలిపోద్ది. దీనికి రోజు గారికి ఏంటి సంబంధం? పంచులేస్తున్నాం కదా, ఏమనట్లేదని ఇప్పుడు వేసామనుకో, తర్వాత పగిలిపోద్ది. 1000 వాళ్ళరా? ఈ 1000 వాళ్ళు పేలితే బలే. ఏంట్రా మాట్లాడమేంటి? నువ్వు 1000 వాళ్ళ చూస్తున్నావు, నేను 1000కి 2000కి ఈవెంట్ లో వచ్చే వాళ్ళని చూస్తున్నాను. అవునవును, నాకు చిన్న డౌట్ రా. కాకరగా కనిపించింది ఏంట్రా? అంటే నీకు పువ్వు కనిపించిందా? ఈ వంకాయ బాంబులో వంకాయ కనిపించట్లేదేంటి? అదే ఇందాక జడ్జిలు వంకాయ కూర చేసుకుని తినేసారులే. కానీ ఈ బాంబు ఎవరికి ఇద్దాం? ప్రియమణి గారికి ఇద్దాము అంటే అదే పాపం, ఏదైనా బాంబు పేల్చినా కూడా ప్రియమణి గారికి ఇప్పుడు వినపడదు. ఏ గణేష్ మాస్టర్ విజిల్స్ వేసి ఆవిడ కొంచెం వినపడట్లేదు. ఒక్కోసారి ఆవిడ కనిపిస్తుంది, మాస్టర్ పక్కన ఉన్నానే ఏదైనా ప్రెజర్ కుక్కర్ 5 విజిల్స్ వేస్తాడు. రాకెట్ ఇది పండుగ కరెక్ట్. ఇది ఎందుకలగా అంటే ఇది కూడా పైకి అక్కడక్కడ తిరిగేసి మళ్ళీ చివరికి ఎక్కడికే వస్తుంది కదా. వాడు అంతే, ఎక్కడెక్కడో తిరిగేసి మళ్ళీ ఎక్కడికే వచ్చేసాడు. ఇక రోహిణి, హారిక వీళ్ళ కూడా సెట్ అయిపోద్ది. ఎందుకలగా? తీసుకునే పేమెంట్ ఏమో ఎంత, చేసే పర్ఫార్మెన్స్ ఎంత. వచ్చారు, కూర్చున్నారు. మీ పంచి ఇవిడికి కూడా అర్థమైంది, పడిపోయింది. అరే నీదే అంతేనా?
అయితే ఇక్కడ న్యాయం చేస్తుంది మేము ఒక్కరమే. మీరే సేమ్ లేరే, వేసే పంచులన్నీ ఉంటాయి, పేలే మాత్రం ఇందే. ఇది తెలుసుగా హారిక, చిన్నదిగా ఉంటది కానీ పేలితే ఉండదు. పేల్తే సౌండ్ వస్తది. ఇప్పుడు నేను కొడితే ఎట్లా వస్తుందో అట్లా. తడిసిపోయింది. ఈ 10,000 వాళ్ళ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది నీకెవరు గుర్తొస్తున్నారు? చంటన్న గుర్తొస్తున్నాడు. సంటన్న అంతకు ముందు 10,000 అయినా పెంచాలి అనే డిమాండ్ ఉండేది. ఇప్పుడు 10,000 అటో ఇటు అయినా పర్లేదా? వాళ్ళ అంటే చంటన్న గుర్తొచ్చారు నాకు. ఇంకో డౌట్ రా, చేమ టపాస్కల్లో చేమ ఉండదేంటి? నీకు వంకాయలో వంకాయ ఎందుకు లేదు, కాకర పువ్వొత్తులో కాకరకాయ ఎందుకు లేదు? ఇయ్యా మనకు కావాల్సింది. అది నేను ఒత్తులాంటి వాళ్ళు మేము వెలిగించి పేలితేనే మన్ని పేలేవి. ఏమంటారా? అంతే. సరదాగానరా ఇది ప్రదీప్ ది. ఇందాటి నుంచి ఇలాగే నిలబడి ఉంది కదా, ఆయన కూడా అంతే. షో అంతా పాపం ఎక్కువసేపు నిలబడి ఎప్పుడైనా ఒకసారి. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారు ఇవన్నీ, ఎందుకంటే అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్లి పేల్చుకునేది ఆయనే. డైరెక్టర్ గారి కాకరపోతులాగా ఉంటారు. అంతా చచ్చలాడేసి ఏం చేయలేదు, సైలెంట్ అయిపోతారు. మళ్ళీ లాస్ట్ మిగిలిదేంటి పుల్ల పట్టాయి అతనికి. నా లక్ష్మీ బాంబుల పేరు ఎందుకు వచ్చింది? పెడితేనే చూశారు కదా, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టపాస్. యాంకర్ గారు రండి. ఏంటిది టోపీలు మాత్రమే నడుచుకొని వచ్చాయి, మనుషులేరి? ఎప్పుడు టోపీలే కాదు, టోపీల కింద మనుషులం కూడా ఉంటాం. టోపీలు ఎందుకు పెట్టారు? ఇంతమంది ఎపిసోడ్ పెడుతున్నారు, మేము పెట్టుకుంటే తప్పు వచ్చిందా? ఆడు మీతో కలిపి చెప్పాడు. అవును, ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? ఈ పిల్ల బచ్చాల మధ్య నేనుంటే అమితాబ్ బచ్చన్ లో ఫీల్ అవుతాను తెలుసా? ఈడైతే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వీడు నా గుండెల్లోకి వస్తాడు. ఈడు అస్సలే ఇష్టం లేదు, ఎందుకంటే ఈడు ఊరుకోనన్నా. మేడం మీకేమైనా కావాలంటే చెప్పండి మేడం, ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేస్తావా? మేడం మీకేమైనా కావాలంటే చెప్పండి మేడం, వాదిచ్చేస్తా. మేడం మీకు మ్యాజిక్ కావాలంటే చెప్పండి, పావురాలు తీస్తా. అదేంట్రా? ఇలా మ్యాజిక్ చేసి ఒకటి హీరో అయ్యాడు, వాడి హీరో అనుకోవడం మన మ్యాజిక్ నిజంగా. సరే గాని మీరు వచ్చిన పని ఏంటి, చెప్తుంది ఏంటి అసలు? ఇంకేంటి, ఇదేమన్నా బాంబ్ స్క్వాడ్ డ్రెస్ అనుకున్నావా? అరే నువ్వు మాట్లాడుతుంది సుమగారితో నా తెలుసుకున్నారా? వీడురా పెద్ద లాయలాగా ఫీల్ అవుతున్నాడు. ఈడు సగమే, ఈడు డ్రెస్ సగమే. అమ్మయ్య నన్ను ఇన్వాల్వ్ చేయలేదయ్యా ఈడు. ఇప్పుడు పెట్టద్దా ఏర్పడింది, మూసుకో. సరే ఇంతకీ ఏంటి, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? బాంబ్ స్క్వాడ్. అరే బాంబ్ పేలినప్పుడు ఎప్పుడైనా మీరు దగ్గరలో ఉన్నారా? ఉంటే ఈ పాటికి మేము ముందర ఉంటామా? బచ్చా ఫెలోస్, అయినా నా కాస్ట్యూమ్ కూడా మీ కాస్ట్యూమ్ లో మ్యాచ్ అయిపోతుంది ఏంట్రా? మీరు గుంట బచ్చానే. మీకు వాళ్ళిద్దరే కరెక్ట్, వాళ్ళని పిలుస్తారు. ఎవరిద్దరు? మీరు బాంబు స్క్వాడ్ కదా, ఇంతకు ముందు ఎక్కడ కనిపెట్టారు బాంబు? పట్టు బాంబు నన్నే కనిపెట్టినా. మరి పిన్ లేదు? ఆ కాంటికి పిన్ కావాలంటే సేరకి ఇచ్చేసా. ఆడు బాంబు కనిపెట్టాడు, నేను బాంబు క్రియేట్ చేస్తా. ఎలా క్రియేట్ చేస్తా? ముక్కు మూసుకోండి. సరే గానీ ఇంతకు ముందు ఎక్కడ కనిపెట్టారు మీరు బాంబు? న్యూజిలాండ్ లో కనిపెట్టారా? న్యూజిలాండ్ స్పెల్లింగ్ చెప్పరా? గోవా స్పెల్లింగ్ చెప్పు. బాబు గోవా స్పెల్లింగ్ ఏం స్పెల్లింగ్ నేను అసలు కనిపెట్టలేదురా. కాదరే అసలు ఏం వద్దు గానీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పరా? ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఉద్రా భయపడతాడు మీరు. ఈ బాంబులు ఇవి మీరు కనిపెట్టలేరని అర్థమైంది గానీ ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఏమన్నా కనిపెట్టండి. అరే రామ్ ప్రసాద్. ఒరే రామ్ ప్రసాద్, నువ్వు కూడా ఆదిలాగా ఆఫ్ వేసుకోడరా. ఎందుకురా? మన శ్రీదేవిలో మీరిద్దరు మిషన్ ఆఫ్ షేర్ చేసుకున్నారు కదరా. సర్లే ఎవరే మా గురించి వద్దులే కానీ ఇక్కడ ప్రసాద్ అని ఉన్నాడు చూడు. నాలో ఏదైనా కనిపెట్టండి. నీలో డాక్టర్లే కనిపెట్టలేదు, మేమేం కనిపెడతాం? మీ నాన్నగారు కనిపెడతారు.
కానీ నీ గురించి ఒకటి చెప్పాలి, నువ్వు హెల్దీగా ఉండవు, నీ పంచులు హెల్దీగా ఉండవు. నాన్నగారు మాత్రం హెల్దీగా ఉంటారా? ఏ మంకీ సన్స్, ఇంకా మాకంటే పెద్ద మంకీ కదా, పెద్ద మంకీ కదా. సరే అది నోకరాజు గారు వాళ్ళు ఏమన్నా కనిపెట్టండి. మీరు బాంబు స్క్వాడ్ అని నాకు తెలుసు సార్, బట్ నాకు చాలా సమస్యలు ఉన్నాయి, పోవాలంటే ఎట్లా సార్? ఇది వేసుకో పోద్ది. సమస్యలు పోతాయా సార్? లేదు, కడుపులోకి పోద్ది, కడుపులోకి పోద్ది. అసలు మీరు ఏమన్నారు, ఏం చెప్తున్నారు సార్? బాధపడకరా, అది షుగర్ టాబ్లెట్ పొద్దున్న నువ్వు వేసుకోలేదు, అందుకే ఇచ్చాయి. ఇక్కడ చాలా సెర్చ్ చేస్తారు, బాంబు కనిపెట్టలేకపోతున్నారు. మీ ఇంట్లో నేను ఒకటి కనిపెట్టాలనుకుంటున్నాను మేడం. ఏంటది? మీరు అన్లిమిటెడ్ మూవీస్ చేస్తున్నారు, అన్లిమిటెడ్ ప్రీ రిలీజ్ చేస్తున్నారు, అన్లిమిటెడ్ షోస్ చేస్తున్నారు. మీ డబ్బంతా ఎక్కడుందో కనిపెట్టాలనుకుంటున్నాను మేడం. ప్లీజ్ రా, కనిపెట్టరా, నాకు కూడా చాలా అప్పులు ఉన్నాయి. మేడం మీ ఇల్లు ఫిల్మ్ నగరా? కాదు. మరి అప్పులున్నాయన్నారు, మరి అప్పులున్నాయన్నారు. క్యాష్ అయిపోతుందనే కదా నన్ను ఒక్కసారిగా బలి చేయాలని ఇలా తీసుకొచ్చి వదిలేశారు. మేడం క్యాష్ అయిపోతే క్రెడిట్ కార్డు ఉంది దగ్గర వాడుకోండి. ఓకే, నమస్కారం. ఆది ట్రిప్లెట్స్ ని తీసుకెళ్ళండి. అందమైన బామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. మా ముట్టుకుంటే మాసిపోయే అందాలు అన్నావు కదా, ఆ నీళ్ళేనా? ఈ మాసిపోయిన అందాలు కదా, ఈ మొత్తం పాచిపోయిన అందాలు. చూడు ఒక్కటైనా బాగుంది అక్కడ. చెప్పడం మర్చిపోయా, రోజా గారు నా పర్ఫార్మెన్స్ చూసి ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? మార్వలెస్ అన్నారు. మార్వలెస్ అలా మారవా లూజ్ అంటున్నారు ఆవిడ. శేఖర్ మాస్టర్ అయితే నన్ను చూసి సిటీ మార్ సాంగ్ లో అన్నాడు. ఇప్పుడు చూసి ఇక్కడ నుంచి ఫస్ట్ అంటున్నాడు. నిన్న నాకు హై జంప్ లాంగ్ జంప్ లో గోల్డ్ మెడల్ వచ్చింది. ప్రాక్టీస్ ఎప్పుడు చేసావురా? మన అంకుల్ సడన్ గా వచ్చినప్పుడు బాత్రూమ్ గోడలో ఆ గోడలో దూకి దూకి వచ్చేసినాయి అన్ని. అటుపక్క ఒక ఫ్యామిలీ ఉంది, ఇటుపక్క ఒక ఫ్యామిలీ ఉంది. మీరిద్దరు నాతో ఏమన్నా ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నారంట? మరి ఏంటిది, వాళ్ళు వస్తారు కదా. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. ఇన్నాళ్ళు మీకు చేసింది అంతా చాలు, ఇకపై నేను ఏం చేయను. నేను తక్కువ తిన్నానా? నేను ఏం చేయను. పేమెంట్ తీసుకుని ఏం చేయనట్లే ఏదో ఒకటి చేయాలి. ఆది గారు మీరు మధ్యలో రాకండి, ఇది మా లైఫ్. అవును, ఇది మా లైఫ్. నా జోక్యం లేకుండా మా లైఫ్ అంటే ఇది మొత్తం ఈటీవీ లైఫ్ లో వేస్తారు, ఇందులో వేయరు. నేను ఒక్కడే పిల్లల్ని సంసారాన్ని ఈదుకుని వచ్చాను. మీరు ఆఫీస్ వెళ్ళాక పిల్లల్ని నేనే లాక్కొచ్చాను. ఈ ఒక్క డైలాగ్ తో ఎపిసోడ్ లాక్కొస్తున్నారు, ఎవరికి తెలియదు. చాలు, నాకు ఓపిక నశించింది. ఇది ఆడియన్స్ చెప్పాలరా, మీరు కాదు. మేము కలిసి ఉండాలి, జరగదు. అంతదాకా వస్తే మీతో నేను కూడా కలిసి ఉండలేను. దీనికి ఎపిసోడ్ ఎందుకురా, ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడే చూసుకుంటది. ఒక ఎపిసోడ్ తగ్గొట్టేస్తుంది అయితే. అది గారు మీరే ఏదైనా చెయ్యాలండి. ఉదయం నుంచి అంతమంది వచ్చారు, ఎవరు అడగలేదు ఈ మాటలు వింటారు రాగాను. ఏమా మీ సైడ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? ఇంకో ఫ్యామిలీ ఉంది, దాన్ని కూడా చూడండి. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు డాడీ, స్కూల్లో పిల్లలందరూ నన్ను ఏడిపిస్తున్నారు. అందరూ ఏడిపిస్తే నువ్వు 8 పిచ్చు 9 పిచ్చు 9 పిచ్చు. సరే ఇదిగో పిల్లలు, దానికి సౌండ్లు అవి. ఇలా ఎప్పుడైనా మేనేజర్ పేమెంట్ అయినప్పుడు ఇలా అనే వద్దరుకుని వెళ్ళిపోతారు ఆయన. వ్రతం చేస్తున్నారా? ఈ ఆది గారు వల్ల నేను మౌన వ్రతం చేయాలి వచ్చిందమ్మా. గారు చెప్పారా? మీరు లోపలికి వెళ్ళండి, మా ఊరు నుంచి మా మరదళ్ళు వస్తున్నారు. మరదళ్ళు మీ ఇద్దరు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీకు ఓకేనా? నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే మీ తలపైన నిమ్మకాయ నిలబెట్టాలి. అయ్యం పక్కన 2 ఫ్యామిలీలు ఉన్నాయి, మీ ఇద్దరు జాగ్రత్తగా ఉన్నారు, వాళ్ళని ఎవరు చూడకూడదు, ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఫ్యామిలీస్ 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా, ఏం
ఏమడిగినా ఇచ్చే ఏమే వగలాడి ఏంటే పకోడి చెప్పు. నా మొగుడిని గద్దలా వెగరేసుకుపోదాం అనుకుంటున్నావా? నా ఇష్టం, ఎటైనా తీసుకెళ్తాను. చెప్పాను రా మరి. ఇదిగో ఈ రోజు నా బర్త్డే ఉంది, కేక్ కటింగ్ ఉంది, అందరూ హ్యాపీగా ఉండండి ఒక్క రోజు, ఓకేనా? రండి, కేక్ వచ్చింది. కొవ్వొత్తేది? అయ్యో భగవంతుడా, ఆదికి వస్తు లేదే, వస్తు లేదే. ఒత్తులేని కేక్ ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. చిన్న కొవ్వొత్తికే ఇంత ఒత్తి ఒత్తి చెప్తే నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ కేక్ తినండి. మరి మీరేం తింటారు? నేను కూడా కేకే తింటారా? కేక్ కొయ్యడానికి కత్తి ఒకటి ఉండాలి, అది కూడా తీసుకురాలేదా? కత్తి కూడా లేదా, కత్తి కూడా లేదా. ఈవిడ పావలాగా ముప్పావలా చేస్తుందిరా బాబు. హ్యాపీ వినాయక చవితి బావా. హ్యాపీ వినాయక చవితి అన్నయ్య. అన్నయ్య ఏంటి బావా హ్యాపీ లేవు? పండగ రోజు ఇలాంటి అమ్మాయిని పిలిచి అన్నయ్యం చేశారు, నీలాంటి బొగడగానే బామర్థం చేశారు, ఇంకెక్కడ ఉంటుందా హ్యాపీ? హలో, కెన్ వి ప్రే ఫర్ గాడ్? ఏంటమ్మది ఇంగ్లీషా? టోటల్ మొత్తం షో అంతా తెలుగులో చేస్తేనే కింద డౌట్లు అడుగుతున్నారు, ఏంటి వాడేవాడు ఈడేవాడు. సరే పూజకి వెళ్దామా అన్నయ్య? ఇప్పుడు బాగుందా? అన్నయ్య తప్ప అంతా బాగుందమ్మా. పూజకా బావా? పోదాం పదా. నువ్వు వద్దురా. ఏ బావా? నువ్వు వస్తే పూజ చేయడానికి వెళ్తున్నావు, చేతపడి చేయడానికి వెళ్తావు, అర్థం కాదు. నువ్వురమ్మా. వినాయకుడు బొమ్మ ముందు ఇళ్ళకేది బావా? పద్ది కొక్కే ఉండగా ఇంకెళ్ళకెందుకు నేను పెట్టలేదురా. అమ్మా నువ్వు పూజ చేయమ్మా. ఏం కోరుకోమంటావు అన్నయ్య? టిక్ టాక్ మళ్ళీ లాంచ్ చేయమని తప్ప ఏదైనా కోరుకోమ్మా. నాకు ఆరత పడదు. ఎందుకు పడదు? ఆల్రెడీ పడిందమ్మా, అప్పటి నుంచి పడదు. మరదల ముందు పట్టుకుని అలా అంటుంది బావా. రేపు మొప్ప పెళ్లి చేసుకోబోయేవాళ్ళం అయితే నేను. షీ వీడితో పెళ్ళా? ఏదనే ఏం మాట్లాడరు? నేను ఎడిటింగ్ లో పోయేవాడి గురించి ఎక్కువ మాట్లాడినమ్మా. అరే మన తమ్ముడు రాహుల్ అని ఒకడు ఉన్నాడు, ఆడాడి చిన్న బావ నేను నుంచి కనపడట్లేదు బావా. అరే తమ్ముడు ఏంట్రా ఇది? అన్న పూరి లేపుకొచ్చేసినా పెళ్లి చేయన్నా. అయినా అన్నయ్యకి పెళ్లి కాకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా? నీకేముందా నా బొచ్చాడు ఈవెంట్లు ఉన్నాయి, నాకేముంది బొంగ ఒకటే ఈవెంట్ ఉంది, అన్ని ఇక్కడనే చేసుకోవాలి. అయినా ఎలా ఒప్పించావు? ఫస్ట్ బెట్ చేసిరు, తర్వాత బడ్జెట్ పెంచారు, ఒప్పుకుని అయిపోయింది. మళ్ళీ మేళం ఎలా ఒప్పించావు అని అడగల, పునర్నవీని ఎలా ఒప్పించావు? మన వాళ్ళు అసలు నీకు ఏం నచ్చిందమ్మా? యాటిట్యూడ్. బావా యాటిట్యూడ్ అంటే ఏంటి బావా? నచ్చితే బాగుంది అంటారా, నచ్చకపోతే ఇడికి బలుపుంది అంటారు. అలాంటి సిచ్యువేషన్ రెండు ఫేస్ చేశారు మనోడు. అవును ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేదానివి? ఇది అలీతో సరదాగా కదా, ఆదితో సరదాగా. నేనేదో క్వశ్చన్ అడుగుతానే ఉంటా. అయినా మా వాళ్ళు ఏం నచ్చింది నీకు అంతగా? మా ఇద్దరు అలవాట్లు అభిరుచులు కలిసింది. మా ఇద్దరులో ఏం కలుస్తాయి బావా? దాని ఘాటుగా నీ పుటక రెండు కలిసినాయి. ఏం మాట్లాడుతున్నావు బావా? చేసుకునే దాని ముందు పట్టుకొని అంటే నేనేం పేకలేనా? ఇది నా బామ్మర్ది, క్వశ్చన్ ఆన్సర్ రెండు వాడి దగ్గరే ఉంటాయి. అన్నయ్య ఇది నా చెల్లి, క్వశ్చన్ ఆన్సర్ రెండు మనమే చెప్పాలి. కొత్త నీకు కూడా అర్థమవుతుందా? నేనేమో పోరిని ఎత్తుకొని వస్తే నువ్వేమో పీకి పెళ్లి చేసుకున్నావు, మొత్తం పరిచయాలు అవసరమా ఇప్పుడు మనకి? సర్లే ఏదో రెండు దండలు వేసి తూతు మంత్రంగా కానిచ్చేద్దాం. తూ మంత్రం కానిస్తే ఊళ్ళో వాళ్ళందరూ తూ తూ అని వస్తారు నీ మీద. అర్థమవుతుందా? ఎవడా నువ్వు? ఆది అయిపోరాది. ఎవడరా నువ్వు నన్ను అంటున్నావు? మొత్తానికి ధూమ్ ధామ్ గా చేద్దాం అంటాం. అంతే చేసేద్దాం, నేను ఉన్నాను కదా, మేము చూసుకుంటూ వచ్చేయండి. పెళ్లి కుదిరింది అంతే కదా, ఒక్క నిమిషం ఆగు. ఎంత చేసినా సాంబ్రాన్ గడ్డి అర్జున్ రెడ్డి అవుతారా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.